The power loss in the resistance R when voltage source alone act is 36 watts, when current source alone act is 16 watts. Determine the total power loss in resistor R when both sources act simultaneously. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక నెట్వర్క్ ఇచ్చేసాడు. ఆ నెట్వర్క్ వచ్చేసరికి లీనియర్ రెసిస్టివ్ నెట్వర్క్ అంట. ఆ లీనియర్ రెసిస్టివ్ నెట్వర్క్లో వోల్టేజ్ సోర్స్ ఒక్కటే యాక్ట్ అయినప్పుడు ఆ రెసిస్టర్ గుండా డెవలప్ అయ్యే పవర్ లాస్ వచ్చేసరికి 36 వాట్స్ అంట. అదే కరెంట్ సోర్స్ మాత్రమే యాక్ట్ అయినప్పుడు అదే రెసిస్టర్ దగ్గర పవర్ లాస్ వచ్చేసరికి 16 వాట్స్. అయితే అదే టోటల్ పవర్ లాస్ అనేది రెండు ఒకేసారి ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా ఆపరేట్ అయినప్పుడు ఆ టోటల్ పవర్ లాస్ అక్రాస్ రెసిస్టర్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో ఇది ఇచ్చింది. అయితే మనకు తెలిసింది ఏంటి, జనరల్గా పవర్ లాస్ అంటే ఏంటి, I² R V²/R, అది మనకు తెలిసింది కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏంటంటే, సో దీని సొల్యూషన్ చూడండి. సో కేస్ 1 తీసుకున్నాం. సో జనరల్గా మనకు పవర్ లాస్ ఒక రెసిస్టర్ దగ్గర పవర్ లాస్ అంటే ఎలా రాసుకుంటాం అంటే మనము, సో V²/R కానీ లేదు అంటే I²R, ఇది మనకు తెలిసిన పవర్ లాస్ ఫార్ములా. అయితే కేస్ 1లో ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఒక్కటే యాక్టివేట్ అయినప్పుడు నాకు 36 వాట్స్ అనేది లాస్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వోల్టేజెస్ అనేది అలోన్గా తీసుకుందాం. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ సోర్సెస్ యాక్టివ్ అలోన్గా అదొకటే అయినప్పుడు పవర్ లాస్ అనేది ఎంత ఇచ్చినాడు, అక్కడ 36 వాట్స్ అనేది ఇచ్చాడు. సో కాబట్టి పవర్ లాస్ వాల్యూ 36 వాట్స్. సో ఇక్కడ నాకు V²/R అన్నమాట ఇది. ఓకేనా. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో I1²R తీసుకుందాం. ఎందుకంటే అక్కడ I1 ఇచ్చినాడు, ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు అందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే I1 అనేది వాడు ఇచ్చేస్తాడు కాబట్టి. లేదు వాడు ఇవ్వకపోయినా మనం తీసుకుంటాం I1 I2 అనేటట్టుగా. ఓకేనా, I1²R ఇలా తీసుకోవచ్చు. అయితే ఈ 36 = I1²R. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఓన్లీ I1 మాత్రం కావాలి. సో I1 వాల్యూ కావాలంటే √, ఇదేమవుతుంది 36/R అవుతుంది, అంటే 6/√6 అవుతుంది. ఇదేంటిది కరెంట్ I1. ఓకేనా, కరెంట్ I1 వచ్చేసరికి ఇక్కడ +or- తీసుకోవాలి, ఎందుకంటే రూట్స్ అప్లై చేసినాం కాబట్టి +or- 6/√6 అవుతుంది. ఇదేంటిది కరెంట్ I1. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2లో సో మనకి ఏమి ఇచ్చాడంటే కరెంట్ సోర్స్ మాత్రం యాక్టివేట్ అయినప్పుడు అక్కడ పవర్ లాస్ ఎంత ఇచ్చాడంటే 16 వాట్స్ అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం సెకండ్ కేసులో, సో కరెంట్ అనేది అలాగా తీసుకుంటాం. సో అదే పవర్ లాస్ ఫార్ములా ఏంటి మనకు, ఇక్కడ I²R తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు మనకు. సో కరెంట్ సోర్స్ అనేది యాక్టివేట్ అయినప్పుడు అందులో మనం పాస్ అయ్యే కరెంట్ I2గా తీసుకున్నట్లయితే సో అప్పుడు నాకు I2²R అవుతుంది అది. ఇప్పుడు పవర్ లాస్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 16 వాట్స్ ఇచ్చినాడు. సో ఇప్పుడు ఇదేమో I2²R. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏం కావాలంటే I2 వాల్యూ కావాలి. సో అంటే ఇదేమో √16/R అవుతుంది. సో ఇప్పుడు నాకు I2 ఇదేమవుతుందంటే +or- √16 వాల్యూ ఎంత 4 /√6/√R అవుతుంది. ఇదేంటిది I2 వాల్యూ. సో ఇప్పుడు నాకు ఏదైతే మనం నెట్వర్క్ తీసుకున్నామో అందులో సో ఒకటేమో కరెంట్ వచ్చేసరికి +or- 6/√6, ఇంకోటేమో I2 +or- 4/√6 ఇలా వచ్చాయి. అయితే ఇప్పుడు నాకు మనం ఏదైతే రెసిస్టర్ తీసుకున్నామో ఈ రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంట్స్ ఎంత అన్నప్పుడు, సో ఈ టోటల్ కరెంట్ I అన్నప్పుడు ఏం చేస్తాం మనము, రెండు ఎంటర్ అవుతున్నాయి కాబట్టి సో I టోటల్ కరెంట్ ఏమవుద్దంటే నాకు ఎంటరింగ్ కరెంట్స్, సో I1 + I2గా తీసుకుంటాం. సో టోటల్ కరెంట్ ఎంటరింగ్ కరెంట్ ఏదైతే రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ I ఏం తీసుకుంటాం అంటే మనం I1 + I2గా తీసుకుంటాం. I1 + I2గా తీసుకుంటాం. సో దీన్ని I టోటల్ అనుకుందాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, సో పవర్ టోటల్ అంటే రెండు ఒకేసారి ఆపరేట్ అయినప్పుడు వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ ఆపరేట్ అయినప్పుడు అందులో పాస్ అయ్యే కరెంట్ బేస్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్ ద్వారా నాకు లాస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు నాకు టోటల్ పవర్ లాస్ ఏం రాసుకోవచ్చు అంటే మనము, సో I2² టైమ్స్ ఆఫ్ రెసిస్టర్ Rగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు I2 వాల్యూ అంటే ఏంటి, సో I1 అంటే I1 + I2 హోల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఇవన్నీ వెక్టార్ టైమ్స్ అన్నమాట. సో ఇప్పుడు నాకు కరెంట్ I1 అంటేనేమో ఇక్కడ నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ +or- 6/√6 అవుతుంది. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది +or- 6/√6 +or- 4/√R హోల్ స్క్వేర్
ఇంటూ ఆర్ అవుతుంది. ఇదేంటిది టోటల్ పవర్ లాస్. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటామండి, ఇక్కడ ఏదైతే రెండిట్లో √6 అనేది కామన్గా ఉందో దాన్ని బయట తీసేసాం అనుకోండి. సో అప్పుడు నాకేమవుద్ది ఇది, సో టోటల్ పవర్ లాస్ ఈక్వల్ టు +or-6 +or-4 సో డివైడెడ్ బై ఆర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఆర్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు నేను డివైడెడ్ బై ఆర్ రాశానంటే ఈ √6 అనేది హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ ఉండడము √r హోల్ స్క్వేర్ అవుతుంది. ఆ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నాకు ఆర్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి. సో ఇప్పుడు నాకు టోటల్ పవర్ లాస్ ఈక్వల్ టు సో +or-6 +or-4 ఇది వస్తుంది అన్నమాట, హోల్ స్క్వేర్. సో ఇందులో మనం ఏం చేస్తారంటే, సో కేస్ 1 వచ్చేసరికి రెండింటిని పాజిటివ్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు పాజిటివ్గా తీసుకున్నట్లయితే సో టోటల్ పవర్ లాస్ ఈక్వల్ ఏమవుతుందంటే నాకు 6 + 4 అవుతుంది. సో 6 + 4 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 100 వాట్స్ అనేది వస్తుంది. ఇదేంటిది టోటల్ పవర్ లాస్. ఓకేనా? అలా కాకుండా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు నాకు ఏమవుతుందండి ఇక్కడ ఇది, సో 6 - 4 హోల్ స్క్వేర్ అంటే ఇదేమవుద్ది 6 - 4 అంటే 2 స్క్వేర్ అవుతుంది. దాని వాల్యూ ఎంత అంటే 4 వాట్స్. అంటే ఈ పవర్ లాస్ అనేది హైయెస్ట్ వాల్యూ ఏమో 100 వాట్స్ వస్తుంది, లోయెస్ట్ వచ్చేసరికి 4 వాట్స్ అనేది వస్తుంది. సో కాబట్టి నాకు వచ్చే పవర్ లాస్ అనేది మనకు ఈ 2 సోర్సెస్ ఎట్ ఏ టైం ఆపరేట్ అయినప్పుడు నాకు డెవలప్ అయ్యే టోటల్ పవర్ లాస్ అనేది ఎంత వస్తుంది అన్నప్పుడు సో ఎయిదర్ 4 వాట్స్ ఆర్ 100 వాట్స్. సో ఈ రెండు ఆన్సర్ వస్తుంది అన్నమాట దీనికి, 4 వాట్స్ కానీ 100 వాట్స్ కానీ. సో హైయెస్ట్ వాల్యూ మ్యాక్స్ ఎంత ఉంటుంది అన్నప్పుడు 100 వాట్స్, లీస్ట్ ఎంత ఉంటుంది అన్నప్పుడు 4 వాట్స్ అన్నమాట. సో ఇది దీనికి ఆన్సర్. ఇది అర్థమైంది అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది?